హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక 5 ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది మంచిగా వేగడానికి, తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకైతే ఉప్పు వేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను మూత తీసి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలన్నాను కదా. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవి ఇలా వేగాక ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇందులో 4 గుడ్లు వేస్తున్నానండి. ఎగ్స్ అనేవి మీ ఇష్టం. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, 4 గుడ్లు నేను గిలకొట్టకుండా ఇలాగే వేసిస్తున్నానండి. ఎప్పుడైనా మనము ఎగ్స్ డైరెక్ట్గా అందులో కొట్టకూడదు, అందులో ఏమన్నా పెచ్చులు పడే ఛాన్స్ ఉంటుంది. సో గిన్నెలో వేసుకొని ఇలా యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎగ్ బుర్జీ లాగా కావాలంటే దీనిని వేయగానే కలుపుకుంటే బుర్జీ లాగా అయిపోతుంది. లేదు కొంచెం పెద్ద పీసెస్ లా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడక్కడ ఇలా చూస్తున్నారు కదా, ఎగ్ పీసెస్ అనేవి పెద్దగా ఉన్నాయి కదా. ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్ ఎగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఆనియన్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కూర వేడి వేడి అన్నంలో పెట్టుకొని ముద్ద చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.